రాజంపేట అమ్మవారిశాల టెంపుల్లో దసరా ఉత్సవాలు మామూలుగా జరగట్లేదు. ఇక్కడ జనం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ రేంజ్లో చేస్తారో. పగలు కాబట్టి ఈ మాత్రం ఉన్నారు. ఇక సాయంత్రం వస్తే నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత జనం వస్తారు. మేము వెళ్ళేసరికి అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది. మంగళహారతుల కోసం రెడీ చేస్తూ ఉన్నారు. ఈలోపు బయట బిందె సేవ కార్యక్రమం జరుగుతూ ఉంటే చూద్దామని అయితే వెళ్ళాము. ఈ కార్యక్రమంలో అమ్మవారిని ఊరేగించుకుంటూ డప్పుల సౌండ్లతో కోలాటాలు చేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ రాజంపేట మొత్తం ఊరేగిస్తారు. ఈ గుర్రం చూడండి గజ్జలు కొట్టుకొని ఆ డప్పుల సౌండ్కి ఎలా ఎంజాయ్ చేస్తుందో. ఇంకా జాతరలో అంటే షాపింగ్ పక్కా కదా. ఈ షాపింగ్ చేస్తున్నప్పుడు నా చిన్నప్పుడు డేసే గుర్తొచ్చాయి. మా అమ్మ కూడా ఇలా జాతరకి వెళ్ళినప్పుడు ఇలాంటి క్లిప్స్, పూసల దండలు అవన్నీ తీసుకొచ్చేది మా కోసము. ఇంకా గుడిలోకి ఎంటర్గానే అమ్మవారిని సాయంత్రం అలంకరించడం కోసం స్టేజ్ అయితే డెకరేషన్ చేస్తున్నారు. ఇంకా అమ్మవారిని మొత్తం అలంకరించిన తర్వాత మంగళహారతులు ఇచ్చేశారు. ఇంకా అమ్మవారిని మనస్ఫూర్తిగా కాసేపు దర్శనం చేసుకొని గుళ్ళోనే కూర్చున్నాము. ఇంకాసేపు గుళ్ళో కూర్చొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఒకవేళ మీరు దసరాకి ఏ టెంపుల్కి వెళ్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి.